ఏం డిస్టర్బ్ కాదు. అయితే కూర్చొచ్చిన అభిలాష్ తొందరగా పక్కచరు. అయితే ఈ మొత్తం జిల్లాలో కూడా జనసాంద్రత చాలా ఎక్కువ ఉంది. 32 లక్షల మంది దాదాపుగా 32 లక్షల మంది దాదాపుగా ఈ జిల్లాలో ఉంటున్నట్టుగా సమాచారం. అంటే ఎప్పుడో 2014లో జరిగినటువంటి సెన్సెస్, 2011లో జరిగినటువంటి సెన్సెస్లో చూసుకుంటే తక్కువ జనాభాలా కనబడ్డా కూడా 2014 మనం చేసిన, అంతకుముందు కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే తర్వాత పెరిగిన జనాభా మొత్తం పోల్చుకుంటే అందాజా ఇప్పుడు 32 లక్షల మంది ఉండొచ్చు ఈ జిల్లాలో అని తెలుస్తున్నది. ఎందుకు ఈ నంబర్ స్పెసిఫిక్గా నేను చెప్తా ఉన్నా అంటే, ఇంత జనసాంద్రత కలిగినటువంటి ఈ జిల్లాలో మేడ్చల్ని సపరేట్ జిల్లా చేసిన తర్వాత, అంతకుముందు ఈ ప్రాంతం అంతా కూడా రంగారెడ్డిలో ఉండే. రంగారెడ్డి కలెక్టరేట్ రావాలంటే అందరు ఖైరతాబాద్కి వచ్చేది. ఖైరతాబాద్కి వస్తున్నారు అని అంటే లక్కడి కప్పుల దగ్గర ఉన్న రంగారెడ్డి కలెక్టరేట్కి వచ్చేది. అటు వస్తున్నారంటే సిటీలో ఉన్న ఇంకా కొన్ని అవో ఇవో పనులు చేసుకొని వాటితో పాటు మిగతా పనులు చేసుకునేటట్టు ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే కలెక్టరేట్ని మొత్తం తీసుకుపోయి షామీర్పేటలో పెట్టడం జరిగింది. సో షామీర్పేటలో కూడా డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ మీద లేకుండా కొంత లోపలికని పెట్టిండ్రు. సో ఈ ఉప్పల్లో, అదేవిధంగా రామాంతపూర్లో, అదేవిధంగా కూకట్పల్లి నుండి పని ఉన్న వాళ్ళు వెళ్ళాలంటే కూడా ట్రాఫిక్ వల్ల, ఔటర్ రింగ్ రోడ్ రష్ వల్ల దాదాపు ఒక రోజంతా పోయే పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది. అంటే విచిత్రమైన పరిస్థితి అయిపోయింది. మనం జనరల్గా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే కలెక్టరేట్లు దగ్గర తెచ్చుకుంటాం, కానీ ఇది దూరం అయిపోయిన పరిస్థితి అయిపోయింది. ఈ విషయాన్ని చాలామంది కూడా నాకు చెప్పడం జరిగింది. మరి దాన్ని మార్చుకోవడం ఎట్లా అంటే, 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కలెక్టర్ గారే అట్లీస్ట్ ఆర్డీఓ ఆఫీసులలో ఒక్కొక్క రోజు వచ్చి కూర్చుంటే చాలా సమస్యలు తీరుతాయి అనేటటువంటి ఒక అంశం కూడా కొంతమంది సూచన చేయడం జరిగింది. సరే, అది సాధ్యమవుతుందా కాదా కానీ మంచి సూచన. ప్రజలు స్పష్టంగా పడుతున్నటువంటి ఇబ్బంది గురించి తెలిసింది. ఎందుకంటే ప్రజావాణి పెట్టినా ఇంకోటి పెట్టినా అందరూ కూడా అక్కడ దాకా పోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ఇబ్బంది ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఎంత ఘోరం అంటే, హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి ఈ జిల్లాలో 32 లక్షల మంది ఉంటే ఒక్కటంటే ఒక్కటి కూడా హాస్పిటల్ మంచిది పెద్దది లేదు. అసలు 100 బెడెడ్ హాస్పిటల్ కూడా లేదు. చాలా సర్ప్రైజ్ అయినా నేను చూసి. 7 పిహెచ్సిలు ఉన్నాయి, చాలా సబ్ సెంటర్స్ ఉన్నాయి, కాకపోతే 100 బెడెడ్ హాస్పిటల్ కూడా లేదు. కనీసం 32 లక్షల మంది హైదరాబాద్ పక్కన ఉన్నారు. మరి ఏంది దీనికి అని అంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్న వాళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి. అవి తప్పితే మళ్ళీ మొత్తం అందరూ కూడా ప్రైవేట్కి పోవాల్సిందే. సిజేరియన్ అయితే ఎక్కడి వాళ్ళైనా గాంధీకి రిఫర్ చేస్తున్నారు. నిన్న మేము జవహర్ నగర్లో చూసినాం, ఇవాళ ఇప్పుడు కేపీహెచ్బి దగ్గరికి పోయి చూసినాం. ఇక్కడ నుండి గాంధీకి రిఫర్ చేస్తున్నారు. కీసర్లో కూడా అదే పరిస్థితి. అంటే చాలా దూరం, దాదాపుగా 1.5 to 2 hours ట్రావెల్ చేయాలి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎమర్జెన్సీలో అంటే ప్రాణం పోయే పరిస్థితి ఉన్నది తప్పితే కరెక్ట్ అయితే లేదు. మరి హైదరాబాద్కి పక్కకే ఉన్నది మేడ్చల్, కానీ అన్ని మేడ్చల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో హెల్త్ విషయం మాత్రం తీవ్రంగా నెగ్లెక్ట్ కాబడింది. చాలా అన్ఫార్చునేట్ ఇది. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఒక్కటి కూడా లేదు 100 పడకలు. కాబట్టి మేడ్చల్ జిల్లాకు ప్రత్యేకంగా ఒక్కొక్క నియోజకవర్గం చాలా పెద్దగా ఉంది. అందుకే మేము ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గం పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కుత్బుల్లాపూర్ మార్నింగ్ టు ఈవినింగ్ తిరిగితే కూడా స్ట్రెచ్ సరిపోనంత ఉంది. సో ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో మినిమం 100 బెడెడ్ హాస్పిటల్ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందులో గైనెక్ ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ 100 బెడెడ్ హాస్పిటల్స్ అయితే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఏ నియోజకవర్గం, ఈ 5 నియోజకవర్గాల్లో నేను చెప్పినట్టుగా ఎక్కడికి పోయినా కూడా మిషన్ భగీరథలో వచ్చే నీళ్ళ ప్రాబ్లం ఉన్నది. కొన్ని చోట్ల అయితే వారానికి ఒకసారి వస్తున్న పరిస్థితి. అదే వీరేందర్ వాళ్ళ ఇల్లు ఎక్కడ, కుత్బుల్లాపూర్, సూరారంలో 5 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్న పరిస్థితి ఉన్నది. ఇక జవహర్ నగర్లో అయితే రిజిస్ట్రేషన్ కాదు, డబుల్ రిజిస్ట్రేషన్, మొత్తం రిజిస్ట్రేషన్ మాఫియా ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడైతే అసలు నీళ్ళు ఇచ్చే దిక్కే లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు మనుషులు బతుకుతున్నారా అనేటటువంటి పరిస్థితులలో నిజంగా ఎంత పేదరికం చూసినామంటే మామూలుగా లేదు పేదరికం. మొన్న అల్వాల్లో ఒక భూదేవి నగర్కు పోతే మల్కాజ్గిరి నియోజకవర్గంలో రైలు పట్టా ఉన్నంత మేర, ఎంత రైలు పట్టా ఉంటే అంత 350 ఇండ్లు ఉన్నాయి. ఇంత చిన్న అగ్గిపెట్టెలు కూడా అసలు సిగ్గుపడతాయి ఆ సైజు చూసి, అంత చిన్న ఇండ్లు. అంటే ఘోరం ఏంటంటే, అక్కడికి కేసీఆర్ గారు పోయినారు సీఎం అయిన తర్వాత, అక్కడికి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయినారు, అందరు నాయకులు పోయినారు. మొత్తం ఆ 350 ఇండ్లు కూడా అందరు పాలమూరు వాళ్ళే, మళ్ళీ ఎప్పుడో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు నాగర్ కర్నూలు వాళ్ళందరూ పోయినారు. అందరు చెప్పిండ్రు మేము మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి.
అసలు ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు. నిజంగా ఇండ్లు ఎవరికి అవసరమో వాళ్ళకి ఎవరికి ఇండ్లు అందని పరిస్థితి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 5,000, 4,000 ఇట్లా బ్లాకులు కట్టి ఇవన్నీ అవుట్స్కట్స్ హైదరాబాద్ కాబట్టి జవహర్ నగర్లో కొన్ని, ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని కట్టిన తర్వాత ప్రాబ్లం ఏమైంది, ముషీరాబాద్లో ఉన్న వాళ్ళకు జవహర్ నగర్లు ఇచ్చారు, అక్కడెక్కడనో సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకి తీసుకుపోయి ఇంకో దగ్గర ఇచ్చారు. సో అన్నీ ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి ఇక్కడ అవుట్స్కట్స్లో ఇస్తే వాళ్ళు ఎవరు కూడా ఆ ఇళ్ళలో ఉండలేరు. ఉండకపోయేసరికి అధికారులు ఏం చేస్తున్నారు, మీరు ఇళ్ళల్లో ఎందుకు ఉంటలేరు, మీ ఇల్లు క్యాన్సిల్ చేస్తామని రోజు పొద్దున్న లేస్తే నోటీసులు ఇవ్వడం. అన్నిటికన్నా దారుణం మేము నోటీస్ చేసింది ఏంటంటే ఏదైతే డిగ్నిటీ హౌసింగ్ అంటామో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ జవహర్ నగర్లో ఒక 5,000 ఇండ్లు కట్టిరు, దాదాపు 4,600 యూనిట్లు. ఎంత ఘోరం అంటే మురికి కూపంలోంచి పేదవాళ్ళని తీసి చెత్తబుట్ట పక్కనే వేసేసారు అన్నట్టు.